హాయ్ మామ, హౌ ఆర్ యూ? హాయ్ మామ్. ఏం చేస్తున్నాడు ఒక్కని పూరలతోని? ఇక్కడ చూసుకుంటూ వస్తున్నా, రీల్స్ చూసుకుంటూ వస్తున్నా. మళ్ళీ ఒక్కనే కూర్చుని జరగని ఏం చేస్తున్నావు? తిన్నావులే? తినలే మామ్. ఏం ఇంకా తిన్నా ఇంకా మళ్ళీ ఏం లేదా స్పెషల్ తినిపిస్తున్నావు ఏమన్నా? నువ్వు తినిపించాలి, నాతో డ్యూటీకి నువ్వు పోతావా నేను పోతాను? డ్యూటీకి పోవడం కాదు, మనకి డ్యూటీతో సంబంధం ఉండదు, తిండితో సంబంధం. మనకి దేనితో సంబంధం? ఏం చెప్పావురా? సరే మళ్ళీ ఇప్పుడు ఏం తినిపిస్తావు? ఏం తిందాం చెప్పు. చికెన్ తిందామా? చికెన్ తిని డైలీ హాస్టల్కి వస్తుంది. మంచిగా అడిగినావు ఏం తింటావా అంటే చికెన్ అని అన్న. ఎవరన్నా అంటారా? చికెన్ వద్దా? చికెన్ కాదు ఇంకేం అడుగుడు. ఏం తింటావు? బిర్యానీ తింటావా? బిర్యానీ పోదాం. అవురా నేను బి తిని మస్తు రోజులు అయితే. బిర్యానీకి పోదాం కాదు, బిర్యానీ చేసుకుందామంట. ఇద్దరితో నీడవుతుందిరా, బిర్యానీ చేసుకుందామంటావా? ఎవరినైనా విలువ మనం చేసుకున్నాం. ఎవరు ఉంటారు మన వాళ్ళు? వాళ్ళకన్నా ఫోన్ చేద్దామా? వాళ్ళు లేవడతారో రాబే వాళ్ళు. వాళ్ళతో ఒకటి ఒకటి చేద్దాం. చేయాలకైతే ఫోన్ చేస్తాను. వీళ్ళు ఏవట్టారా నాయన తెలిసి వీళ్ళు ఏం చేస్తారు ఈ టైంలో? నాకు నిజంగా చెప్తున్నానండి, ప్రపంచం అంతా దొంగ నా కొడుకులు. నిజంగా నాకు కంట్లో నీళ్ళు వస్తాయి. దొంగ నా కొడుకులు అండి, దొంగ. ఎవరిని నమ్మడానికి వీల్లేదు. ఇంకొకసారి చూద్దాం. లేవడితే మంచిగా ఉండవు. వీళ్ళు ఇట్లా లేవట్టారు నాకు తెలిసి. ఏడుంటారు. మనం పోదాం. దా అరే వాళ్ళు ఏడుంటారు నాకు తెలుసు. తాళం ఏ టైంలో ఏం చేస్తారు మీ తెలుసు నాకు. ఎట్లా ఈయన ఆవురు మా వస్తున్నాను. పోయేద్దాం. ఇప్పుడు చూడు వాళ్ళకి ఎట్లుంటుంది చూడు. వాళ్ళ ఇంట్లోనే చేసుకుందాం మంచిగా. కానీ ఉంటారో ఉండరో డౌటే. చూద్దాం ఒకసారి. అయితే నాకు తెలిసి ఉంటారు. ఇవాళ ఏడికి పోరు. వాళ్ళకి ఏం పని పాట ఉందా చెప్పు మా? ఉందా లేదు? వాళ్ళకి పని పాట అనే లేదు. ఏముంటుంది మా అమ్మ అంటే పని పాట ఉంటుంది. మళ్ళీ ఏముంటుంది? మళ్ళీ వాళ్ళకి ఏమి ఉండదు. కానీ ఇదే ఉంటుంది. ఇప్పుడు పక్క ఉంటాడు చూడారు పైన. వీళ్ళు ఏడుంటారు తెలుసు. నువ్వు దా కెమెరా తీసుకుంటా. నువ్వే కావాలి నాకు. ఏం చేస్తారు మన ఊళ్ళో? ఏం చేసుకుంటుర్రా? ఏం చేసుకుంటుర్రు బాలాజీ? వీళ్ళు ఇట్లా కాదు. ఇట్లా సెట్ గారు. ఇగో గాయస్ వీళ్ళు వేసలేరు. శత్రువులు ఎక్కడో ఉండరు. మారువేషాలు వేసుకొని మన కొంపలోనే తిరుగుతూ ఉంటారు. వాళ్ళే వస్తారు ఇప్పుడు. వాళ్ళే వస్తారు. ఇట్లన్నా వాళ్ళే వస్తారు బయటికి. దా ఏం కాదు. సక్సెస్ఫుల్ గా లేసారు. అట్లనే లేస్తారు. ఇది కాదు మీకు చెప్తారా? సండే రొద్దు నా ముంగట. అర్థమైందా? ఫైట్లు పడతాయి. నువ్వే అన్నావుగా నిలువయ్యని. ఆగు, ఏమంటున్నావు? నిలువయ్యని ఎవరన్నారు? అడు తిరిగి నా మీదగా వస్తాడు అనుకున్నా. మనం బిర్యానీ తిన్నాం ఇవాళ. తినిపిస్తా నిజంగా. మళ్ళీ ఎందుకు లేపినా ఇంతవరకు తెచ్చి బిర్యానీ తినిపిస్తా. బిర్యానీ చేసుకొని తిందామని చెప్పు. చేసుకొని తిందాం. ఎవరు చేస్తారు?
ఇప్పుడు ఎవరింట్లో చేస్తావు ఏం చేస్తావు అది కాదు రాత్రి ఎట్లా లేపాలి ఏడా? లేపితే మంచిగా ఉంటది ఇట్లా లేపడానికి రాదా? లేస్తారా మీరు ఎట్లా వండుకోరు ఒకరి మీద ఒకరు ఏం చేసుకుంటారు నాకు అర్థం కాలేవు ఏం చేసాం అనుకోరు ఏం చేస్తావురా? కడుకో ముఖాలు కడుకోరు బిర్యానీ చేసుకుందాం ఏం కాదు బిర్యానీ చేసుకుందాం మనం ఇద్దరు మంచూరు మా పక్కన ఎవరు పట్టాడు ఏడికాడి చేస్తాడు తెలుసా ఏమనుకున్నావు తక్కువ వేస్తున్నావు నువ్వు నా పక్కనున్నంత వరకు నన్ను చంపే మగాడి ఇంకా పుట్టలేదు మామా. ఏ సార్ ఎందుకే ఇద్దరు ఇప్పుడు మళ్ళీ సరే ఇప్పుడు తెచ్చుకుందాం అవన్నీ ఇద్దరికి వాడితో చెరపడాలి కొట్లాట కాదు ఆ, బిర్యానీ చేసుకుని తిందాం ఆ. చేసి లంగ పండంతో చేసి బిర్యానీ తిందామంటే రావడా నాకు మీ ఏడ అది దింపురా, అది పచ్చి వేసి మొత్తం మీద ఆరి కడుపులా ఫస్ట్ ఆఫ్ ఆల్ దేశినే ఎప్పుడు రాబే అంటే పళ్ళు అంటారు మళ్ళీ ఈడ. పళ్ళు తోముతారు ఎప్పుడు మీరు అవసరమా నేను మనిషిని రాను మనిషి రాదేమో. చికెన్ తిన్నాక కోడి మొత్తం క్లీన్ చేసేస్తారు పళ్ళు పిచ్చడు గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. వద్దు రాబే అలా. అవునా పండ్ల లోపల పోయా కోడి తింటాం ఆ పళ్ళు క్లీన్ చేస్తాయి ఇలాంటి లంగాలు నడు పోదాం, మస్తు first చెప్తావు మస్తు చెప్తావు నువ్వు. సరే పోదాం, దా, దా, దా. First నడు chicken పోదాం. తెచ్చుకుందాం. దా. నడ్డా. పళ్ళ మనీ రాబోయ్ వచ్చాక ఉందన్నారు రాబాయ్ ఫస్ట్ బిర్యానీ తిందాం నాడు మైఫిల్ పోయి మైసూర్ బిర్యానీ ఆ, ఏడికి మైఫిల్ పోయి బిర్యానీ తిందాం నాడు కూసేగాడిది వచ్చి మేసేగాడిదని సెడదే సార్ అదే సెడగొట్టిందని నడు ఇంకేం ఆలోచిస్తున్నావు ఇక ఈయన కోసి బిర్యానీ తీసుకుని తిందాం అయిపోతుంది తింటా బిర్యానీ ఈ 4 పండ్లు కనబడుతుంది నేనైతే వీడు రేపు పెట్టాను 5 గంటలకు వచ్చి వండుకుంటాడు రేపు ఆయనకి చేస్తా చూడు ఇట్లా చేస్తా చూడు మెల్ల రైడర్ పోతారు ముగ్గురు పోతారు ఎందుకు కురుకుతున్నావు అట్లా గమగమ చికెన్ ఎట్లా తెప్పించేది మీరు ఇద్దరే పప్పు ఉంటుంది తెప్పించే గిప్పించే అంటే తన్నులు అంటే ఇప్పుడు తన్నులు అంటే ఇప్పుడు మంచిగా చెప్పు మజా సుల్తాన్ గారి దగ్గర సుల్తాన్ భాయ్ అంట అదిరా బిర్యానీ చేస్తున్నాం ఇలా బిర్యానీ స్టఫోడ్ మన బిర్యానీకి అనోడు ఏముండు పోత ఇచ్చత పోతది అది పోత ఇంకోతొస్తది. చెప్పాను ఎన్ని వేసినా ఐదేళ్ళు వేసినా అమ్మ ఏడా నువ్వు పార్క్ అవుతా చేసావు పార్క్ అయితేనే చేసిన లాలిపాప్ కావాలా చికెన్ అనుకో చికెన్ వేసి చికెన్ బిర్యానీ 150 కాలేదు హాఫ్ కేజీ కూడా వాళ్ళు హాఫ్ కేజీ మారు తింటే కోమా బిర్యానీ పీస్ రావాలి చిన్న పీస్ తెచ్చిద్దామా ఏదైతే అది తినడానికి కూడా కాదు మమ్మీ రోస్టర్ తీసుకురా పోయి అరే ఇదిరా పోయి ఈ టైంలో తిందామని జల్దీ రారా పోయి ఫస్ట్ చికెన్ మంచిగా అడుకోవాలి మనం స్నానం చేయకపోయినా ఏం పద్ధతి దీన్ని అడగాలి స్నానం ఏం కాదు స్నానం బి చేయాలా వారం ఒకసారి ఏం తప్పేం లేదు నేను డైలీ చేస్తాం మనకు దాని గురించి మనం మాట సిగ్గుచోటు తెలుసా నేను డైలీ చేస్తాం మనకు దాని గురించి మనం మాట సిగ్గుచోటు తెలుసా మంచిగా అడుకోవాలి కాదు ఫ్రెష్ చెప్తాం అడుకున్నాక చిన్న బౌల్ వేసుకొని పోయి 2-3 సార్లు అడుగుమాం సన్ రావద్దు అడుగుతున్నా మంచిగా కాదు చెప్తున్నా మంచి అయితేనే నేను పెద్ద చెప్తూ కాదు ఏదో నా అంతే నేను ట్రై చేస్తాను చేసినావా ఫస్ట్ దీనికన్నా ముందు ఎప్పుడన్నా నేను చేసిన చికెన్ కర్రీ ఇది నా పోయి ఫ్లాట్ అయిపోయింది నాకు చాలా పడకండి సార్, చాలా మందికి జో కొట్టి ఇక్కడికి వచ్చినోడిని. చికెన్ వల్ల నీకు పోరి పడ్డదారా మరి నాకు మంచిగా ఉందా నేను అట్లా అంటే డైలీ చికెన్ చేస్తుండే
నీ అమ్మ చెత్త నా కొడక. మీ అమ్మ నాన్న చూశారనుకో నా కొడక రే నీకు పిల్లను కూడా ఇవ్వరు రే ఎవరు. నాకు గుర్తుండే టేస్ట్ ఉండాలి చేస్తే, ఏదో ఇట్లా ముఖం మీద ఉండదు. ప్రేమతోటి అలా మన ప్రేమ అనిపించాలి ఆమెకి. చికెన్ లో ప్రేమ బి కనిపిస్తా నాయన. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. చేస్తే అనిపిస్తుంది అలా. ఒరే చూసి నువ్వు గ్యాస్ లే పట్టగల. ఆనంది అనుకుంటా. రైట్ లైటర్ లైటర్ రే మొత్తం పాతకాలం లైటర్ ఏంది ఇది. రైట్ నూనె పోయాలి ఎట్లా. ఆయిల్ పోయాలి. రైట్ ఆయిల్ డబ్బా పెద్ద పెద్ద నాకు ఫస్ట్ టైం. ఒరే మస్తు పెద్దగా ఉంది ఆయిల్ డబ్బా. ఎన్నో రిఫర్ ఎన్నో ఆఫ్టర్ గాయస్. ఫస్ట్ ఆయిల్ పోసుకోవాలి మంచిగా. చాలు అంతగానం పోయాలా. చికెన్ కావాలో దానికి అరే మంచిగా కడుగురా బే చికెన్ ఫస్ట్ నాకు. మొత్తం ఫ్రెష్ చేసిన. అరే మంచిగా ఇంకొకసారి ప్లీజ్ నా కోసం కడుగు ఇంకొకసారి చికెన్ ప్లీజ్. మంచిగా కడుగు లాస్ట్ టైం. వాసన రావద్దు మామ, నాకు అట్లా తినబుద్ధి కాదు. వాసన రాకుండా సరిపోయమంటావా నీకు? అట్లానే కాదు కానీ మంచిగా కడుగు కొంచెం లాస్ట్గా. అట్లాగో అట్లా ఉండదు దేని మంచిగా ఎందుకేరా మంచిగా కడుగు. బయట పనులు చెప్తారు, అన్ని లంగ పనులు అన్ని మనకే చెప్తారు. ఏ మంచోని మామ. అబ్బా 10 నిమిషాలు పట్టుకెళ్ళారా మీకు మంచోని. చికెన్ అయ్యే వరకు రా, అప్పటి వరకు వేసేసినావు, కింద వేసేసినావు, కింద వేసేసినావు, వేసేసినావు. కొన్ని కాదు రాదు నేను కొన్ని అంటే నాకు మాత్రం కొన్ని కాదు రా చిన్న చేయరా పొగలు వెళ్తున్నాయి. ఫుల్ పెట్టరా ఆనన్న చేయరా. వచ్చిందా వచ్చింది అల్లం పెట్టుకోవాలి. మెల్లవి అల్లం పెట్టేసుకోవాలి. ఇంకేమేమి అన్ని కట్ చేయాలి. ఇప్పుడు ఇంకేమేమి వేస్తారు. ఆనియన్ కట్ చేసిరా. ఆనియన్ కట్ చేయి. ఆనియన్ కూడా ఆనియన్ కట్ చేయి. ఒక 5 కట్ చేయరా. ఆనియన్ కట్ చేయి. ఏంది ఈడు ఉందిరా. అదే అదే అన్నం అది కర్రీకి సపరేట్ ఉందా. 3 తీసుకో. ఇంకా ఎక్కువ కట్ చేయడం కత్తి. చాకు గాయస్. రైట్ గాయస్ మా ఇల్లు చిన్నది, అడ్జస్ట్ కావాలి. గరీబోళ్ళ జత పెద్దది. గరీబోళ్ళము. ఏమైనా చెంచామే స్పూను. ఏ ఆయరా కట్ చేస్తున్నాను. స్పూన్ ఇరా అంటే ఫ్యాన్ ఆఫ్ చేయరా బే. ఫ్యాన్ ఆఫ్ చేయి. ఫ్యాన్ ఆఫ్ చేయి. బిర్యానీ అంట వేరే తీసుకో. దానిలో ఉన్నాయా. అరే రే మస్తు చేస్తున్నా కలి. అల్లం పేస్ట్. అరే టమాటా రోలే ఎంట్రీ కలిగిరని చెప్పి ఆగరా నీళ్ళైనా అంటే ఎసనే ఉన్నాడు వీడైతే. ఇదే పని ఇంట్లో చేస్తే మన ఇంట్లో ఎంత మంచిగా వస్తున్నామని చెప్పు. ఇప్పుడు ఇంట్లో అయితే బయట చేస్తున్నావా. లేకపోతే బయట చేస్తున్నావా. మరి ఆడు సౌత్ ఆఫ్రికా ఆడు. నేను నల్లగా ఉన్నా, నాకిదే నల్ల నువ్వు ఉన్నావురా. నేను కూడా నల్లనే అంతా చెప్పు. నువ్వు ఇంగ్లాండా. బంగ్లాదేశ్. కరెక్ట్. నేను ఇంత సరిపోతుందా నాకు అన్నం. అయిపోయిన తర్వాత తాగు ఇంత ఆగ్రా నైనా ఇంకా అది అట్లా వేసుకోవాలి. అట్లా నీళ్ళు బరబ్బర ఉంటది. అరే బిందె కింద ఏడ పెట్టినోరు అది. నేను పోతాను నాకు ఇది వద్దన్నయ్య నేను పోతాను తింటా మామ. మీరు అంటే అది ఇట్లా నువ్వు ఉన్నావని చూస్తాము. వద్దే రాకనే చెప్తాను మీకు. అలాగే ఏ వాడు పుణ్యాన్ని దొరికినా ఏడైనా వస్తాడు వాడు. పుణ్యాన్ని దొరికితే వచ్చేసింది చికెన్. మెల్ట్ అయిపోయింది అనుకోండి కొంచెం. వచ్చింది బిచ్చపొడి ఫస్ట్ ఇక్కడ కాకముందుకే బిచ్చపొడి తింటాడు.
చికెన్ నీకే పెడతాను అక్కడ టేస్ట్ ఎక్కువ వేస్తాను భయపడకు నాకు టెన్షన్ ఏం లేదు నువ్వు ఎప్పుడు నా గుండెలో ఉంటావు మామ నా గుండె ఏ గుండెకాయ వద్దు కానీ ఒక చికెన్ ఫ్రై హట్టు గిట్టాలు తింటావా తిను తిను తినరా తిను తింటావా లంగ ఫస్ట్ నీకే చేస్తాను నువ్వు అంత కష్టపడితే నాకు చూడబుద్ధి కాదు నాకు. కలిపినందుకన్నా టేస్ట్ మంచిగా అవుతుంది. అయిపోయింది. నాశనం. చూడు ఇదిగో ఎంత మంచిగా అవుతుంది. వద్దు guys. చూడు చూడు ఇది కలపడానికి వస్తుంది మామ అరే, అది మంచిగా పట్టుకుంటా first. వద్దు guys, ఇది కలపడానికి వస్తుంది guys ఇది. ఏ చూడు మంచిగా వస్తుంది. ఒక్కటి ఇది తమిళనాడుతుంది guys, ఇది ప్రాణం పోతుంది అంటే ఇప్పుడు ఇక. నేను చేసే చికెన్ టేస్ట్ వస్తే నాది, టేస్ట్ రాకపోతే అల్లది చికెన్. Guys, ఇట్లుంటది కష్టం ఒకటే ఫలితం ఒకటి ఉంది ఈడ. చెమటలు కాడుతుంది నాకు అంతరా నాకే అర్థమే కాదు. ఏం చేసినా నాకు అర్థం కాదు. మంచిగా అయితే చికెన్ నేను చేసినట్టు, చెడ్డ అయితే వెళ్ళిద్దరు వీడు చేసినట్టు, వీడు అంతే. మస్తు చెప్తావు నువ్వు ఆనికి ఫోన్ ఆనికి ఒకసారి ఆనికి ఇట్లా ఇట్లా రారేనా ఇట్లా 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 జర్మా ఒకసారి కలుపు ఎట్లా కలుగుతారు చూపి నేను చూపిస్తా ఎట్లా కలుగుతారు చూపిరా ఎట్లా కలుగుతారు చూపి చెప్తున్నా పెద్ద పెద్ద మాటలు కలుపు ఆగు నువ్వు first కలుపురా నా వల్ల కాదు అన్నయ్య, నా వల్ల కాదు. ఏంద్రా ఇంక వచ్చే పిల్లలు ఎంత కష్టపడుతుందో మనకు అర్థం కాదు. కాలు పనికి రాదు తినడానికి వస్తా అరే, అంత మంచిగా చేసి అదే ఇంత మెకానిక్ వస్తుంది మొత్తం ఇది కలపడం అది ఫాస్ట్ ఫుడ్ కాదు, ఫాస్ట్ ఫుడ్ అనుకోకు. అలవాటు అయిపోయిందిరా భయ్ అలా చేసి చేసా ఏం చేసి లంగ పనులకి అమ్మ ఎవడు పడతాడో ఏమో కానీ ఆశకు వస్తున్నారు అయితే. నేను పెళ్లి చేసుకున్నాక నా పిల్లలకి మంచి ఇట్లా చికెన్ చేపిస్తా, మంచిగా నేనే చేస్తాను, నా చేతులతో చేసి వండిపిస్తాను. చచ్చిపోతుంది అదే రోజు అందుకే ఫస్ట్ మీ మీద ప్రయోగం చేస్తా. అయ్యా బాయ్ బాయ్, నువ్వు బిర్యానీ చేస్తున్నావు బాయ్, చికెన్ చేస్తావు అంటే వాటర్ ఇది వస్తావు నువ్వు యాంటీ లెక్క వద్దు మనకి, మన చికెన్ చికెన్ లాగా ఉంటే చాలా. ఏం వేడి నీళ్ళు తాగుతావు ఇప్పుడు? వేడి నీళ్ళు చేసి తాగుతావా? రాజు అప్పుడే తెలుగుంది ఏది అన్ని ఉండదు ఏం తాగుతుంది పాలు తాగుతావు. పాలు తాగుతుందా నీళ్ళు తాగదా పాము కన్నా ఈడు పెద్ద పాము. ఇది కాదు నేను అదన్నా ఒక్కసారి కాటేస్తాడు, ఈడు పక్క నుండి 10 సార్లు కాటేస్తుండే ఈ మధ్య. ఈ మధ్య ఫస్ట్ మంచిగా ఉండే, ఇప్పుడే అన్ని చేస్తుండే. ఈ మధ్యనే నీకు అన్ని కాటేస్తా ఈలోకి ఇద్దరు మీ ఎంట్రీ జడ్ 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 నువ్వు జడ్ నువ్వురా పడుకోని పడుకో చెప్తున్నా గాయత్రి మాట అయిపోయింది అంటే చిన్నపిల్లలతో జాగ్రత్త. ఇట్లా చేస్తాడు. మీరు ఎర్రల పిల్లలు కనిపిస్తలేరా ఏం అడగండి. అడగండి అడగండి అదే అలాంటి పనులు ఎక్కువ చేస్తారా? ఇప్పుడే లైవ్ లో చూసిరు అందరు. ఏం ముఖం చూడు ఏం ముఖం చూడు చికెన్ చూడురా, ముఖం కాదు, చికెన్ చూడు, ముఖం మస్తు చూసిరా. చికెన్ చికెన్ ఏముంది గాయస్ వారం అలా అవుతుంది. నాకు ఇప్పటి వరకు అర్థం కాదు. పైన నీళ్ళు కింద వేస్తుంది. అట్లా చేస్తారా జబడి ఉప్పు కారం వేసినావు మళ్ళా కారం వేసేది. ఉడుకొనిరా ముక్కలు ఉడుకొని ఏంద్రా వేయలే నువ్వు ఇంగ్లీష్ చెప్పొచ్చు నాకు అక్క వాళ్ళ అక్కనేమో మా కొడుకులు ఇలా వాళ్ళు మామదేవి మనుషులు అంట మామట కొడతా అని క్యారెట్ వేసావు క్యారెట్ నీకు తెలుసు మస్తు హలో వచ్చిందయ్యా ఓ లవర్ బాయ్ లవర్ ఫోన్ చేసిందిరా ఏం చేస్తుర్రు బెస్ట్ లైఫ్ సింగిల్ లైఫ్ బెస్ట్ లైఫ్ సింగిల్ లైఫ్ కాదు 2-in-1 లైఫ్ ఇది బెస్ట్ చెప్తా వీళ్ళంతా చిల్లర రాదు మాకు కదా ఫస్ట్ చెప్తుండే ఏవాడు చాలు పిచ్చోడాలు. ఫోన్ వస్తే చెప్తాను ప్రతి గ్యాంగ్ లో ఒక ఫోన్ వస్తే గుమ్మైపోతాడు వాడు. అయ్యో మా గ్యాంగ్ లో ఏడు ఫోన్ రాగానే పక్కన ఫోన్ రాగానే చక్క పక్క నుండి చికెన్ రా చికెన్ చూడరా చికెన్ చూడరా
చికెన్ చూడరా బాబు ఓ మై గాడ్ గాయ్స్, చికెన్ చూడరా బాబు ఓ మై గాడ్ గాయ్స్, చికెన్ చూడరా బాబు ఓ మై గాడ్ గాయ్స్. స్టాక్ మళ్ళీ కాల్ చేస్తా. లోపల రాకండి ఎవరు అనుకున్నా అనుకున్నా ఇంకో లంగ పని ఎందుకు అనుకున్నా చేసి లంగాడు. కాచా ఎవరు రాకండి లోపలికి. అది జరకట్టేరా నీ కాలకన్నే ఉండే ఒకటి జరు ఇంకా జరు. గాయ్స్ అరే ఈ కాలు ఎవరు జరపకండి ఏడా నుంచి రాని గుండె లోతుల్లో అద్దం బలింది. ఇప్పుడు అర్థమైంది మొత్తం. ఒక్కసారి హార్ట్ బ్రేక్ అయితే మళ్ళీ అతికించాలి గ్లాస్ లో ప్రూవ్ చేసి మా ఊరు. అది నీకోసమే ప్రూఫ్ చేసి గ్లాస్ వల్ల కొట్టుకున్నా. గ్లాస్ అయినా మనిషి అయినా ఒకసారి తిరుగుతా అంతే, మళ్ళీ వస్తలేదు. నాది కూడా అంతే. ఫోన్ వచ్చింది, ఇంటి ఫోన్ వచ్చింది. ఎందుకు పలిగింది అంటే ఒక్కసారి హార్ట్ పలిగిపోతే మళ్ళీ అతికించలేమని అట్లా మా బాలగా చూపించి ఆల్రెడీ నాది ఇరింది కాబట్టి. చెత్తలేసేసాం చెత్తలేసేసాం. ఏముంది గాయ్స్, తిరుగుతాయి. బాలాజీ హార్ట్ ని చెత్తలేసేసాం. మంచి ఒకసారి తిరుగుతుంది కానీ నైట్ సెకండ్ కూడా ఒకటి వస్తుంది. సెకండ్ సెకండ్ ఛాన్స్ వస్తుంది. సెకండ్ ఛాన్స్ సెటప్ అన్నట్టు ఆటోమేటిక్ లైఫ్ సెట్ అవుతుంది. సెటప్ అనిపించింది. నీకు అవన్నీ అవే అనిపిస్తుంది, నీకు అవే మంచి ఉంటుంది. ఇగో మనం రేపటి ఒక డ్యూటీ ఉందంట, పోతావా? ఇదే చేయాలి. బాసలు తోమే అవసరం లేదు, బాత్రూమ్ పడుతుంది. అడిగినా చాలు మా వాడు మస్తు అయిపోతుంది. ఏంద్రే ఎక్కలేదు పై ఎక్కి మంది ఎట్లా ఎక్కుతుంది, దారి గుర్రం ఎట్లా ఎక్కుతుంది అది అట్లనే ఏ నాకు ఆల్కహాల్ తాగుడు అలవాట్లేదురా. ఏ మంచు ఏ ఆల్కహాల్ ఆడుతూ మంది కూడా మందు తాగుతాడు, ఆల్కహాల్ తాగుతాడు కదా మామ? ఏ ఆల్కహాల్ అలవాట్లేదు. అదే రా భయ్, ఆల్కహాల్ కాదు మందు తాగుతాడు. అంతే నీ అమ్మ చెత్త నా కొడక. మూడు ఉత్సాహం అన్ని సర్వనాశనం. అవి ఉన్నాయి. ఏం చేసినావు పీకి పీకి అది చెప్పచ్చు. ఫోన్ వల్ల గాయ్స్ మీరే కూర్చుని ఏం చేయలేదు, ఆలోచన అదేదికి ఆలో చేసారు, నేను ఏం చేయలేదు. అటు ఇటు పోయి పాపం మీకు ఒక గ్లాస్ పాప కొట్టి మజాక్ అట్లా. అట్లా అయితే అది అన్ఎక్స్పెక్టెడ్ అయితేనే ఉంటాయి. ఎంకల్ జర్రా నువ్వే జర్రా నాయన నువ్వు అన్న నుంచి ఫోన్ వస్తే మారాలి మరి, ఫోన్ వస్తుంది. అది గ్లాస్ అని వల్ల కొట్టు. నేను ఎందువల్ల కొడతాను, నాకేం అవసరము. అది నా పిల్ల ఇవ్వలేదు, ఆ పిల్ల నాకు ఇవ్వలేదు. ఇప్పుడు అన్నీ ఉండాలి, వచ్చేది ఏం లేదు. లోపల రండి చికెన్ కానీ అంటారా కానీ లడ్డు ముత్యాల పాడాలి. లడ్డు ముత్యాలు ఒక్క ఫోన్ వస్తే గ్లాస్ నడుచలేదు. బాబాలాగా కూర్చుండి పోయి ఉప్పు కారం ఏం పసుపు ఎట్లుంది కారం ఇట్లా వేసి. అరే మేము తిండికి వచ్చిన అరే అవునా మామ అల్లుడికి ఫైట్ ఇచ్చేస్తున్నాం. వచ్చేసినాం అనుకో, అయిపోయింది. చికెన్ అయిపోయింది, బిర్యానీ అయిపోయింది, అన్ని అయిపోయినాయి. స్పెషల్ ఏంటంటే కిరాక్ ఉంటది. ఇది ఇట్స్ ఏ చికెన్, ఇది ఇట్ రైస్ విత్ బిర్యానీ, బిర్యానీ రైస్, ఇది చికెన్ బిర్యానీ. అది కాదు అట్లనే చెప్పండి, చెప్తా. ఇవి చికెన్, ఇది పట్టుకో ప్లేట్ పట్టుకో, ప్లేట్ పట్టుకో, ప్లేట్ పట్టుకో, ప్లేట్ పట్టుకో, చికెన్ చికెన్ బిర్యానీ. ఇది ప్లేట్ పట్టుకో రే బండి, ప్లేట్ పట్టుకో, ప్లేట్ పట్టుకో. మస్తు చెప్తాను నిండు తప్పు. కూర్చో కూర్చో అడు తిరిగి నా మీదగా వస్తాడు అనుకున్నా. ప్లేట్ ఇరిపోతుంది, ప్లేట్ ఎగిరిపోతా. కూర్చో అరే కూర్చోబంటే ఏం కాదు. ఈడు తింటలేడు గాయస్, దీనికి వాంతింగ్స్ అయితే అంట. ఇప్పుడు నేను ఆడే చేసింది దానికి. అరే ఫస్ట్ రైస్ వేస్తారు, ముట్టుకోలే. ఎట్లుంది ఫా అయిపోయిందా మొత్తం? ఫా ఫస్ట్ నువ్వు తినాలి, ఏం కాదు. వచ్చేసింది మా బొమ్మది కబాడ్. మొత్తం
తిందాం మనదే ప్లాన్, కానీ వేరేలాగుంటే వేరేలాగా అయిపోయింది. చికెన్ తిందాం గైస్. చికెన్ అయిపోయింది, బిర్యానీ అయిపోయింది. టేస్ట్ ఎట్లుందా? మా చింటాంది టేస్ట్ ఎట్లుంది మనోడు చెప్తాడు ఇప్పుడు. చెప్పరా. ముగ్గురం కలిసి టేస్ట్ చేయి మమ్, రియల్ మజాగా రా నాకు చికెన్ కొరకు. రియల్ చెప్పు. అరే అరే చెప్పురా. సూపర్. తిందాం దా. ఏ చికెన్ అరే చిన్న పోరాడు నాయం రా, నువ్వు ఎందుకు కొడుతున్నావు? 10 సార్లు చికెన్ ఉందా మమ్? వెదర్ కి ఇట్లా వెదర్ కి చికెన్ ఫ్రెండ్స్ ఎట్లా ఖాళీ బిల్లి మీద రావాలి, గుమ్గా తినాలి, గుమ్గా వండుకోవాలి. ఖాళీ గుమ్మన్నట్టు మాట్లాడకు వీడియోలో. ఏడాలి మళ్ళా పక్కనే అలా జాక్షి నీకు ముక్కలు తక్కువ ఇస్తాను. నువ్వు పైసలు ఎన్ని ఇచ్చినావు? రూపాయి రూపాయి ఇట్లా వేయలే, రూపాయి ఇట్లా వేయలేవు కదా నువ్వు. నేను 50 వేసిన. నువ్వు ఒక ముక్క తీసుకొని సైడ్ చేరిపో. मस्त शेड्स नाही रा नीला अप्पो कमला हसन వెళ్ళిపో. తిను నాయనా. రే చికెన్ తింటున్నావు రా. అదా నువ్వు తినాలి. చికెన్ అయిపోయింది, బిర్యానీ అయిపోయింది. చికెన్ లేదు, బిర్యానీ లేదు, అన్నీ అయిపోయినాయి. చలో వేసి గపా గపా గపా. ఫస్ట్ మనమైతే ఏం చేయదు, గపా 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 గపా. మంచి తిన్నట్టు తిను కొంచెం మావు. చికెన్ ఎవరికి తినిపిద్దాం అనుకున్నాం, ఎవరు తిన్నారు, ఎవరికి తినిపించినాం. తినేటోడే పాపం తినేటోడు ఫోన్ వచ్చిందని ఆయన కోసమే చికెన్ తెప్పించినాం. యో, సండే నువ్వు స్పెషల్ ఎంజాయ్. ఏం లేదంటే నాకు చాలు. ఇగో చాలు గాయస్, మస్తు అయిపోయింది. కడుపు నిండిపోయింది ఖుషితో. మొత్తం ప్రేమ అప్పాయం అన్ని కలిపేసాడు మనోడు. ఎట్లయిందిరా వీళ్ళకి ఇక్కడి ఎట్లుంది? మంచిదా? అరే ఎవరు ఫాస్ట్ తింటారు? ఎవరు ఫాస్ట్ తింటారు? ఎక్కువ ఫాస్ట్ కొంచెం పైనకి లేపి ఎవరు ఫాస్ట్ తింటారు? జల్దీ మంచిగా తిన్నారు, మెల్లనే తిన్నారు. జల్దీ జల్దీ ఎవరు ఫాస్ట్ తింటే వాళ్ళకే పైసలు. 5 రూపీస్. ఇంద్ర అట్లా ఒకటేసారి తిని 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 జల్దీ 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 ఎవరు తింటారు చూద్దాం. ఇగో ఇంకైతే ఇప్పుడు ముచ్చట్లే. ఆయనకైతే పోరి 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 తప్ప ఏమి యాదకరాదు కాదు. తినరా నాయన అంటే పోరితో మాట్లాడి కూర్చుండు. ఏమైందా చింటుడా? ఏమైందో మరి తిన్న తినవా? ఏమైంది? కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి వీడియోని. కామెంట్లో చెప్పండి, మంచిగా చికెన్ వండి మీకు తినిపిస్తా. ఎవరు తినిపిస్తా? నేను తినిపిస్తా గైస్ మీకు. ఫస్ట్ నీకు చికెన్ వస్తుందా చెప్పు గైస్. ఎవరు వండి చూసారుగా గైస్? నేనే వండిన, అందుకే మంచిగా. అయితే బాయ్ 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 బాయ్. ఇప్పుడు మా అమ్మకు తినిపిస్తా ఇప్పుడు.